హల్లెలూయా. ఆగస్ట్ నెలలో మనందరము కూడా వచ్చేసినాం. ఈ ఆగస్ట్ నెలలో దేవుడు ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోని దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆశ్చర్యకరమైన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు మీ జీవితంలో దేవుడు చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? సరే, వాక్యానికి వెళ్దాం. చూడండి, ఈ లోకంలో ఎక్కువగా ఒక మాట వినబడుతుంది. ఒక దిక్కు చాలా మంచిది, ఇంకొక దిక్కు అపవాది అదే మాటను పట్టుకొని అనేక మంది నశించిపోతున్నారు. ఆ ఒక్క మాట ఏంటంటే ప్రేమ. అందొకసారి ప్రేమ, లవ్. హల్లెలూయా. అందొకసారి లవ్ అని, ప్రేమ. చూడండి, లోకములో ప్రేమ, భార్య భర్తల ప్రేమ, అన్నదమ్ములు సహోదరుల యొక్క ప్రేమ, బంధువుల యొక్క ప్రేమ, స్నేహితుల యొక్క ప్రేమ. కానీ ఈ లోకంలో ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో, వేటినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాటి ద్వారా మనం బాధపడాల్సి ఉంటుంది. ప్రేమ అని ముసుగులో చాలామంది మోసపోతున్నాం. ఒకరు అప్పట్లో మేము కాలేజీలో చదివేటప్పుడు రక్తం కోసుకునేవారు. చేతి కత్తి తీసుకొని కోసుకొని రక్తంతో రాసినాడు. ఎందుకు ప్రేమించినాడు అంటే రక్తంతో నా పేరు రాసినాడని, రక్తంతో లెటర్ రాసినాడని. మరలా కొద్ది దూరం చూస్తే మరలా వారు ఎక్కడ కనపడలే. ఇటువంటి స్టోరీలు చాలా వింటూ ఉంటాం. ఒకరు అడిగారు, నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అమ్మా అంటే, నాకు ఐఫోన్ కొనిచ్చినాడు. ఏం ఫోన్ కొనిచ్చినాడు? ఐఫోన్ కొనిచ్చినందుకు. ఐఫోన్ ఇంకా పలగక ముందుకే స్తోత్రం, హల్లెలూయా. నిజముగా మనం వి ఆర్ ఆల్, మన ప్రేమ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం చూసే ఏదైనా కానీ సినిమాలో దేని ద్వారా ఆకర్షింపబడతా ఉంది? అక్కడ యాక్షనో, ప్రేమ. ప్రేమ ప్రేమ అంటే అందరికి ఇష్టమే. కానీ అపవాది ఇంకొక రకంగా ప్రజల జీవితాలను నాశనం చేస్తుంది. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? నిజమైన ప్రేమ ఎక్కడ? అన్కండిషన్లో, షరతుల్లేని ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? హద్దుల్లేని ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ప్రేమ చూసినా సెల్ఫిషే ఉంటుంది. నా 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 అగాపే ప్రేమ మనకు దొరకడం కష్టం. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించి ఉన్నాడు. ఆయన రక్తం నీ కొరకు, నా కొరకు కార్చి ఉన్నాడు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఒక పెద్ద ఆవిడే చాలా ఏడుస్తుంది. ఒక దైవజనుడు వెళ్ళి అడిగాడు, ఎందుకు ఏడుస్తుందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావా అని అడిగా. ఆవిడ అంటుంది,
మా ఆయన ఈరోజు నన్ను అడగలే, తిన్నావా లేదా అని అడగలే అని. ఎలా ఏడుస్తుందంటే అంత బిగ్గరగా ఏడుస్తా ఉంది. అయ్యో, ఒకవేళ నేను అడగకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడే. ఓ లేదు లేదు మా హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? యేసయ్య ప్రేమ అగాపే ప్రేమ. మనము అందుకే లోకాన్ని ఎంతగానో ప్రేమించి అన్నాడు. ఏదో లేఖనం చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో చూచినట్లయితే, అసలు దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాను, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ఎంతగానో ప్రేమించాడు. అందుకసారి నిన్ను ప్రేమించుచున్నాడు. ఎవరు ప్రేమిస్తున్నారు? యేసయ్య నిన్ను ప్రేమించుచున్నాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. చూడండి, నశించిపోతున్న వారందరూ వెదికి రక్షించుటకు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చూడండి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారా? ఉన్నారు. ఒక తమ్ముడు తప్పు చేశాడు. నాన్న వచ్చినాడు, డాడీ వచ్చినాడు. తప్పు చేసిన వానికి దెబ్బలు చిన్నోని కొట్టాల. కానీ వారి నాన్నగారు రాగానే ఏం చెప్తున్నాడు? అరే తమ్ముడు, నువ్వు కాదురా, నేను చేసిన అని నేను వేసుకుంటానని చెప్పి, అది ఎవరు ఇరగొట్టారంటే పెద్దోడు అన్నాడు, నేనే చేసినాను. వారి నాన్నగారి కోపంతో దెబ్బలు కొట్టాడు. తప్పు చేసింది ఎవరు? చిన్నవాడు. దెబ్బలు తినింది ఎవరు? పెద్దవాడు. మనం పాపం చేసినాం, మనము నరకము వెళ్ళాల, మనము ఆ పాపము యొక్క జీతము, ఆ మరణం మనము అనుభవించాల. కానీ మన పాపములన్నీ ఆయన తీసుకొని, చిన్న కుమారుడికి పడాల్సిన దెబ్బలు పెద్దోనికి పడ్డాయి. మనకు పొందాల్సిన శిక్ష ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? మన దరిద్రత ఆయన తీసుకొని మనల్ని ధనవంతులుగా చేశాడు. అందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. దేవుడు చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనము ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన ప్రేమ ఆ కలవరిలో మనందరికీ డెమోన్స్ట్రేషన్ చేసినాడు, ప్రేమను చూపించి ఉన్నాడు. యేసు రక్తం ప్రతి పాపములను కడిగివేస్తున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనందరికీ స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా. ఇది మనము పాపములో ఉన్నప్పుడే ఆయన నిన్ను ప్రేమించి ఉన్నాడు. పక్కవారితో నువ్వు పాపములో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించి ఉన్నాడు. ఎప్పుడున్నప్పుడు? పాపములో ఉన్నప్పుడే ప్రేమించి ఆయన రక్తము చేత నీకు చూపుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. అందరం ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయ. పాడదాం అందరం.
ప్రేమ ప్రేమ చప్పలు కొడదాం అందరం. సయ్యా ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరవనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేను ఏడుస్తుంటే నా ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, అందరం కలిసి ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ఆమె నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, నీలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. హల్లెలూయా. ఈ లోకంలో చూసినట్లయితే ప్రేమ ఎలా ఉంటుంది? అరే ఈ వ్యక్తి నాకు అవసరం అవుతాడు, సో అతనితో నేను స్నేహం చేస్తాను. కానీ దేవుడు ఎట్లా తెలుసా? నువ్వు బాధల్లో ఉంటే, నువ్వు వేదల్లో ఉంటే, నువ్వు కష్టంలో ఉంటే ఆయన నేను ప్రేమిస్తున్నాడు, కనికరపడుతున్నాడు. కనికరం అంటే ఏందో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో కంపాషన్ ఉంటుంది. కంపాషన్గా ఒక ప్యాషన్ నీ యొద్దకు వచ్చి నీ పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? చాలాసార్లు మనందరం రక్షింపబడ్డాం, ఆయన ప్రేమను పొందుకున్నాం. పరిస్థితులను బట్టో సడన్గా వెనకకి వెళ్ళిపోయినావేమో. చూడండి, నేను మరిచిన కానీ నువ్వు మాత్రం మర్చిపోలేవు ప్రభువా. హల్లెలూయా. కొన్నిసార్లు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నేను పాటలు పాడను, నేను వాక్యము చదవను, నేను మందిరానికి రాను అంటావు. నువ్వు మర్చిపోయినావేమో కానీ అగాపే లవ్ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నువ్వు పడిపోతున్నప్పుడు ఆయన పట్టుకొని నిన్ను లేవనెత్తి ఉన్నాడు. తొలి బాల వయసులో నన్ను ఎన్నుకొనేను, దూరం పోయిన దరి చేర్చెను. తొలి బాల వయసు ఎన్నుకొనేను, దూరం పోయి దరి చేసెను. హల్లెలూయా. నేను కూడా తొలి బాల వయసులో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. చాలాసార్లు ప్రభువా నేను చేయలేను ఈ పరిచర్య, నా వల్ల కాదు అనుకున్నప్పుడల్లా తొలి బాల వయసులో దేవుడు అనుకొని దూరం పోతున్నా కొద్దీ దేవుడు నన్ను దగ్గరికి తీసుకెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నన్ను పట్టుకొని ఉన్నాడు. ఈరోజు దేవుడు మీ పరిస్థితులను, నీ కష్టములను, లేకపోతే ప్రభువా
ప్రేమ గురించి వెతుకుతున్నారేమో. అయ్యో దేవుడు నన్ను మర్చిపోయినాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడేమో అని మీరు ఆలోచిస్తున్నాడేమో. కానీ ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే అగాపేలో పిచ్చి. నువ్వంటే యేసయ్యకు పిచ్చి. ఎందుకంటే ఆయన స్వరూపం వలె నిన్ను చేసి ఉన్నాడు. నువ్వు కొన్నిసార్లు మనం దూరం అయిపోతుంటాం. దేవుడు మర్చిపోయినాడు, నువ్వు మర్చిపోతావు. ఈ లోకంలో వెళ్ళి అదొక ఆశీర్వాదం, ఇదొక ఆశీర్వాదం వచ్చి మనం పెరుగుతూ ఉంటే మనం మర్చిపోతుంటాం దేవుడు. కానీ దేవుడు ఎన్నడూ ఎప్పటికీ మర్చిపోడు. హల్లెలూయా. నిన్ను విడువడు, ఎడబాయడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? అందుకోసారి యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకోసారి యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అంటారు కదా. ఏమైనా పిచ్చే నీకు అంతగా ప్రేమిస్తున్నా? యేసు ప్రభు నేను అంతగా నేను ప్రేమిస్తున్నా. అన్కండిషన్లో, షరతుల్లేని ప్రేమ. అందుకే దేవుని రుచి చూసి తెలుసుకోవాలి. ప్రేమకున్న శక్తి ఇంకా దేనికి లేదు. ఈ లోకాన్ని యేసు ప్రభు ఏ విధంగా జయించాడో తెలుసా? ప్రేమ ద్వారా జయించి ఉన్నాడు. పక్కవద్ద ప్రేమ ద్వారా అన్నాడు. డబ్బుల ద్వారా కాదు, వింటున్నారా? ఆస్తి ద్వారా కాదు, ప్రేమ ద్వారా. ఆయన ప్రేమ చూడండి. ఆయన ప్రేమ నువ్వు తెలుసుకుంటే, ఆయన వాక్కు నువ్వు తెలుసుకుంటే, ఆయన మాటకు నువ్వు లోబడతావు అంతే. ఆయన రుచి తెలిస్తే చాలు. ఆయన ప్రేమ యొక్క రుచి తెలిస్తే చాలు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మీ హృదయంలో నింపబడునుగాక. మీ హృదయంలో నింపబడునుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. గొప్ప ప్రేమ. 2 చేతులు పెట్టాడు ఇట్లా. 2 చేతులు పెట్టి ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయనకు దెబ్బలు, ఆయన కొర్రా దెబ్బలు, వింటున్నారా? ఆయన రక్తము, ఆయన వీపు దున్నబడి ఉన్నది. ఆ దెబ్బలు కొట్టేటప్పుడు, ఆ దున్నేటప్పుడు, ఆ రక్తం కార్చేటప్పుడు, ముళ్ళ కిరీటము ధరించేటప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు. ఎందుకంటే హీ లవ్స్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి అంటున్నాడు. దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు వరకు ప్రేమిస్తాడు? ఈ లోకం ఎట్లుంటుంది అంటే 16, 20, 30, 35 వరకు అందరూ ప్రేమిస్తారు. సరే 60 సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుతుంది? అయ్యో చెప్పాలా, నేను 120 సంవత్సరాల వరకు నేను బతుకుతా. స్తోత్రం. హల్లెలూయా. ఇక అయ్యో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే. ఇప్పుడు 120 సంవత్సరాలకు ఏమవుతుంది? అలాంటప్పుడు ఎవరైనా వచ్చి బాగున్నావు అంటారా? అంటారా? ఎవరు చెప్పట్లే అంటారా? కానీ ముదిమి వచ్చు వరకు ప్రేమిస్తున్నాడంట. వావ్. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఒక పాట ఉంటుంది. తల్లినైన మరచు నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లినైన మరచు నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. అని చెప్పి వాగ్దానం చేసిన
వచ్చు వరకు ఎత్తుకొని ముద్ద. అందరు మీరు 120 సంవత్సరాలు ఉన్నారు, ఆలోచించుకొని ఎవరైనా ముద్దాడతారా? హల్లెలూయా. కానీ యేసు ప్రభు మాత్రం నిన్ను ముద్దాడతాడు. అది ఎలా ముద్దాడతాడు? చిన్నపిల్లలను అందరూ ఎత్తుకొని ఏం చేస్తారు? ముద్దాడతాడు. ఓ కన్నో కిన్నో కొన్నో మొన్నో, అవును కదా. నువ్వు 120 సంవత్సరాలు వచ్చిన యేసయ్య చేతుల్లో నువ్వు చెంటి బిడ్డ వలే ఉంటావు. హల్లెలూయా. అంతగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 35 నుంచి చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 35 నుంచి చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను, బాధయైనను, హింసయైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఏ బాధ కూడా దేవుని ప్రేమ నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. హల్లెలూయా. అందరూ యేసయ్య నన్ను ఎవ్వరు వేరు చేయలేరు. నవ్వండి, స్తోత్రం చెప్తారా? భయపడుతున్నారేమో, ఎవరైనా మధ్యలో వచ్చి యేసయ్యకు నాకు మధ్యలో ఎవరైనా దూరం చేస్తారు. ఎవ్వరు ఏ కష్టము ఏ బాధ ఏది
కూడా దేవుని ప్రేమ నుంచి దూరము చేయనే చేయరు. ఇంకొకటి, ఆయన మనను ప్రేమించుచున్నాడు గనక ఏ పరిస్థితుల్లోనైనా విజయం సాధిస్తున్నాం. అబ్బా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను విజయం సాధిస్తున్నాను. అందుకొకసారి యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నేను విజయం సాధిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. రైట్, చూడండి ఇప్పుడు యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 చదవండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. మొదటిగా ఎవరు ప్రేమించాడు? యేసయ్య నిన్ను ప్రేమించాడు, తర్వాత మనము దేవుని ప్రేమించుచున్నాము. హల్లెలూయా. ప్రేమలో భయం ఉండదు. చదువు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. మనం అందరము ఒకటి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనము ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారో ఒకసారి హల్లెలూయా చెప్పండి. అబ్బా, కొంతమంది చెప్తలేరు. యేసయ్యని ప్రేమించేవారు యేసయ్య నేను ప్రేమిస్తున్నానని చెప్పండి. ఇప్పుడు నీ ఒక సహోదరుని లేకపోతే నువ్వు ద్వేషించినట్లయితే నువ్వు దేవుని ప్రేమించట్లేదు. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ ఇంటి వారిని, నీ కుటుంబస్తులను నువ్వు ప్రేమిస్తావు. హల్లెలూయా. ఒక హృదయంలో తన సహోదరుని పట్ల కోపం పెట్టుకొని, వింటున్నారా, కోపం పెట్టుకొని నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నారంటే అతడు దేవుని ప్రేమించట్లేదు. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే శత్రువులను ప్రేమించమంటున్నాడు. అబ్బా, ఈ ప్రేమ చూడండి. యేసయ్య కల్వరిలో ఇంకా ఆ సిలువను మోస్తున్నప్పుడు, ఆ కల్వరిలో త్యాగం అయ్యేటప్పుడు, ప్రభా వీరు ఏమి చేయచున్నారు, వీరు ఎడరని గనుక వీరిని క్షమించుమని చెప్తున్నాడు. బా, ఎంత ప్రేమ! శత్రువులను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు. మనకు మన మీద ఒక్కటి ఏదైనా అయిందనుకో, చూడండి బైబిల్ లూకా సువార్తలో ఉంటే 6వ అధ్యాయంలో, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. లూకా సువార్త 6వ అధ్యాయం 27 నుంచి చదవండి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. పక్క వార్త, నీ శత్రువులను ఏం చేయాలా? ప్రేమించాలి. మనం పాపంలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాలి. మనం దేవుణ్ణి విసుక్కున్నప్పుడు, సనుక్కున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించలే. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారు, శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించాలి. ద్వేషించు వారికి మేలు చేయుడి. కొంతమంది ఎట్లా చూస్తున్నారంటే శత్రువులను ప్రేమించాలా, నా మీద కోపం చూపించకండి అమ్మా. కొంతమంది శత్రువులను ప్రేమించామంటే చెప్పినవులే అని అనుకుంటున్నారు. నేను చెప్పట్లే, మా వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్తారా? మిమ్మును శపించు వారిని దీవించుడి. శపించిన వారు ఏం చేయాలా? చిన్నప్పుడు, ఈ మధ్యకాలంలో తక్కువైపోయింది. మేము చిన్నప్పుడు అయితే పక్కింటి వారు, అక్కడ దూరం ఉన్న వాళ్ళు ఇట్లా తీస్తుండే. ఏం తీస్తుండే? దుమ్ము తీసి ఇట్లా ఇట్లా వేస్తుండే. ఆ దుమ్మంతా వారి మీద పడాలి. ఇట్లా కొట్లాడే ఆ దుమ్మంతా మళ్ళీ ఆమె మీదనే పడేది. శపించే వారిని ఏం చేయాలంటే వారిని దీవించాలి. ఎవరు అన్నారు అనుకో, ఇట్లా అట్లా అని ఏదైనా శపించారు అనుకో, ఒక్కటే మాడాల, దేవుడు నేను దీవించును గాక అనాలి. హల్లెలూయా. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారో వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయండి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. అమ్మ, పక్కవారిని ఒకసారి కొట్టండి, మళ్ళీ ఇంకొకసారి చూపియండి. ఎవరైనా అట్లున్నామా మనం? అయ్యో, అందరు చూడండి ఒకసారి. ఎవరైనా అట్లున్నామా? ఇప్పుడు ఒక్క ఇట్లా కొడితే దేవుని బిడ్డలే 2 చెంపలు కాదు 4 చెంపలు కొట్టేటట్టున్నాం. ఒక చెంప కొడితే ఇంకొక చెంప కొట్టు అని చెప్పాలంట.
ఎవరైనా కొట్టినప్పుడు ఇట్లా చెప్పు చూపించినావా? వాక్యం మాట్లాడుతుంది. చూడండి, ప్రేమ అన్ని ఓర్పును తీసుకొస్తుంది. స్తోత్రం చెప్తారా? ప్రేమ ఆ ఓర్పును తీసుకొస్తుంది, ఆ పేషెన్స్ తీసుకొస్తుంది. ఎదుటివారు నీ మీద ఎంత చేసినా దేవుని వాక్యం గుర్తుకొస్తుంది, సైలెంట్గా ఉండిపోతాం. చదువు. నీ పైబట్ట ఎత్తుకొని పోవానిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. నిన్ను అడుగు ప్రతి వానికి నీ ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దాని మరలా అడగవద్దు. మనుషులు మీకెలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. నిన్ను ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించురు కదా. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షించురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. శత్రువులను ప్రేమించుడి. ఏం చేయాలంటే ఇంకా మేలు చేయుడు, ఇంకా అప్పు ఇయ్యుడి. అయ్యో, మేము అప్పు తీసుకునే వాళ్ళం, అప్పిచ్చేవారం కాదా? చూడండి, నీ రాబోయే దినాల్లో నీకు సమృద్ధి ఉంటుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం విన్నాను. సొంత వారే వింటున్నారా? సొంత వారి దగ్గర ఒక 10,000 అడిగితే ఎన్నో లిస్టులో సిగ్నేచర్ పెట్టాల్సి వచ్చింది, వింటున్నారా? సొంత వారే. మళ్ళా ఒక సమయం వచ్చింది, ఎవరైతే ఆ 10,000కి అన్ని సిగ్నేచర్ పెట్టినారో ఆ 10,000 తీసుకున్న వ్యక్తికి మొత్తం ఖాళీ అయిపోయి ఈయన దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. వింటున్నారా? ఈ వ్యక్తి దగ్గరికి ఆ 10,000 ఇచ్చిన వ్యక్తి వచ్చినాడు. వచ్చి లక్షలే అడిగితే ఏ పేపర్ లేకుండా ఇచ్చేసినాడు. అయ్యో, హల్లెలూయా చెప్తారా? ఏ పేపర్ లేకుండా. ఆ వ్యక్తి తీసుకునేటప్పుడు అన్నాడు ఏమనంటే, ఇదిగో నేను అలానే టైంలో ఇట్లా చేసినాను. స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఆస్తికర్తలుగానే చేస్తాడు, మిమ్మల్ని ఆస్తికర్తల. ఈ సాక్ష్యం విన్నప్పుడు నాకు చాలా అరే ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. అందుకు చెప్పాలి కూడా, దేవుని స్తుతిస్తారా? సరే, శత్రువులను ప్రేమించుడి, ఇంకా మేలు చేయుడి, ఇంకా అప్పు ఇయ్యుడి. అసలు ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ గొప్ప ఫలముగా ఉంటుందంట. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నాకు తెలుసు ఇది కొంచెం బోట్లే, మీ హృదయాలకు లోపల బోట్లే. పక్క శత్రువులను ప్రేమించు అని, శత్రువులకు మేలు చేయి. ఎవరైతే శత్రువులు ఉన్నారో వారికి బిర్యానీ చేసి ఈరోజు మధ్యాహ్నం పెట్టండి, పంపండి. స్విగ్గీలో పంపండి, ఓలా పంపండి. కొంతమంది నాకు పంపుతా అంటారు, అయ్యో నేను కూడా ఉన్నాను శత్రువుగా. గాడ్స్ లవ్. హల్లెలూయా. దేవుడు మనని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మనము కూడా ఆ మనుషులను ఆ విధంగా ప్రేమించాలా. మనం ఆ విధంగా ప్రేమించలేకపోతున్నాం. ఒకటి, దేవుని పరిపూర్ణమైన ప్రేమను పొందుకొని ఆ ప్రేమను ఇతరులకు చూపించాలా. నీ సహోదరుని ప్రేమించాలా, నీ కుటుంబస్తులను ప్రేమించాలా. కొంతమంది అయితే బయట ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తారు కానీ ఇంటున్న వాళ్ళని ప్రేమించారు. బయట ఉన్న వాళ్ళతో అందరితో బాగున్నారా అని అడుగుతారు కానీ ఇంటోళ్ళని బాగున్నావా, తిన్నావా అని కూడా అడగరు. వింటున్నారా? యాజకునికి చెప్తున్నాడు, ఏలికి చెప్తున్నాడు, నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకో. ఏ విధంగా చక్కదిద్దుకుంటావు? ప్రేమ.
ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉండదో అపవాది డిస్ట్రాయ్ చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. మొదటిగా నీ ఇంటిని ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. బయటికి పెదవులతో అన్నయ్య అక్క అని పిలవచ్చేమో కానీ హృదయంలో ద్వేషం ఉంటే స్తోత్రం హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఇతరులను క్షమించకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన మనవులన్నీ దేవుడు అంగీకరించడు అని. నీ ప్రార్థనలన్నీ కూడా అంగీకరింపబడాలి అంటే నీలో ఏ ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. పక్కవారు ప్రేమించయ్యా. ఎవరిని ప్రేమించు? యవనస్తులారా ఎవరిని ప్రేమించు? అమ్మాయి అబ్బాయిని, అబ్బాయిని అమ్మాయినా జాగ్రత్త. నువ్వు ప్రేమ వింటున్నారా? ఇయ్యాల్సిన చోట ఇవ్వకపోతే ప్రేమ, వాడు ప్రేమను నీ హృదయాన్ని తొక్కి 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 ముక్కలు ముక్కలు చేస్తాడు. సరే ఇప్పుడు ముక్కలు అయిపోయిందేమో, ఆ ముక్కలైన దేవుడి చేతిలో పెట్టు, మంచిగా చేసి ఇస్తాడు నీకు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అన్వాంటెడ్ ప్లేస్లో నీ ప్రేమను కుమ్మరించకు, యేసయ్యలో పెట్టు. యేసయ్య నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను కాపాడువాడు. నీ సహోదరుని ప్రేమించు, ప్రేమలో ఉంది విజయం. నేను ఆ వ్యక్తిని ఇట్లా అట్లా డబ్బుల ద్వారా ఇంకొక రకం ద్వారా అతన్ని నేను లోబరుచుకుంటా. యేసు ప్రభు అలా చేయలే, ప్రేమ. శిష్యులు ఎందుకు వెంబడించారు? ప్రేమ. మనమందరము దేవుని ఎందుకు వెంబడిస్తున్నాం? ప్రేమ. సేవ ఎందుకు చేయాలా? ఆయన ప్రేమతో నింపబడినందుకు. ఆ ప్రేమ ఇతరులకు పంచాలి కాబట్టి. చూడండి, ఎలీషా దగ్గరికి అందరూ వచ్చినారు. చూడండి, అది కూడా చదివి నేను ముగిస్తాను. 2 రాజులు 6వ అధ్యాయము 18 నుంచి చదవండి. 2 రాజులు 6వ అధ్యాయం 18 నుంచి 23 వరకు. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా, యెహోవా వారి కండ్లను తెరవజేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు. నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. ఏం పెట్టారు ఇక్కడ? గత 5 వారాల ముందు మీ అందరికీ ఈ వాక్యం దేవుడు బయలుపరిచాడు. శత్రువులు ఎలీషాని హతం చేయాలనే వచ్చినారు. కానీ ఏమైంది? వారి కళ్ళు మూయబడి ఉన్నాయి, పట్టబడి ఉన్నారు. రాజు ఏమంటున్నాడు? శత్రువులు రాగానే సిరియా దేశం నుంచి వచ్చి వీరిని హతం చేయాలా అనుకున్నారు. వీరు పట్టబడ్డారు. యాక్చువల్లీ ఎలీషానే హతం చేయాలని వచ్చినారు, కానీ వీరు పట్టబడ్డారు. శత్రువులు అనేక మంది ఉన్నారు. దొరికిండ్రా బాబు అని చంపేమని రాజు వెయిట్ చేస్తున్నాడు. చంపాలా? ఇక్కడ కొట్టునా ఉన్నది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కిల్ అని ఉంటుంది. ఎస్, హల్లెలూయా, కిల్ అని ఉంటుంది. నేను చంపాలా అని. దేవుని బిడ్డలారా, కానీ ఎలీషా ఏమన్నాడా? లేదు, వారందరికీ ఏం పెట్టమన్నాడు? భోజనం పెట్టి పంపించమన్నాడు. ఇది ప్రేమ. నీ శత్రువుకు నీతో కొట్లాడడానికి వస్తే ఒక మైసూర్పాకు నోట్లో పెట్టి పంపండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? ఎస్, ప్రేమతో. దాని తర్వాత బైబిల్ చెప్తుంది కింద, మరలా సిరియా దేశము ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధమే చేయలేదంట. చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. వారు యుద్ధముతో గెలవాలనుకున్నారు,
కానీ ఎలీషా ప్రేమతో గెలిచి ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు కొట్లాడితే ఈ రోజు పోయి ఆ వ్యక్తితో కొట్టుతా, నా బలమే. అందరూ ఒక మాట అంటారు, నా సంగతి నీకు నా సంగతి నీకు తెలియదు, నేనేమనుకున్నావో నువ్వు అని ఉంటాం. నాకు ఇంత బలం అంత బలం. ఆ బలం అంతా ప్రేమలో చూపించి, క్రీస్తు ప్రేమలో చూపించండి. ఆ ప్రేమ విజయం సాధిస్తుంది. మరలా బైబిల్ చెప్తుంది, మరలా సిరియా దేశము మరలా యుద్ధంలో అసలు యుద్ధం పాల్గొనలేదంట. బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 12వ అధ్యాయము, ఇంకొక మాట 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయం 20-21. దానికి ముందుకు ఒక మాట చెప్తాను. హల్లెలూయా. నాకు సౌండ్ వస్తుంది, నాకు ఇక్కడ రావట్లేదు అనుకుంటా. చూడండి, అందరం హల్లెలూయా చెప్తారా? ఎలీషా వరాల చేత నింపబడి ఉన్నాడు. అంతే సార్, ఎలీషా వరాల చేత నింపబడి ఉన్నాడు, ప్రేమతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గుడ్డితనం కలగజేసి అట్లనే వెళ్ళమని చెప్పలే. ఆ గుడ్డి కళ్ళు తల్లి తెరిపించి ఏం చేసినాడు? భోజనం చేసి పంపించినాడు. అంటే ఏముంది అడా? ప్రేమ. దేవుని బిడ్డలారా, నీకు ఎన్ని వరాలు ఉన్నా, ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. నేను చాలా విశ్వాసం ఉండవచ్చు, కానీ విశ్వాసము ప్రేమ ద్వారానే పనిచేయాలి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడిట్లో ఏది గొప్పది? ప్రేమ. హల్లెలూయా. అయ్యో వీరు మాట్లాడాడు, అస్సలు మారట్లే, ప్రేమించు. వారు మారట్లే, ప్రేమించు. నీ ప్రేమను చూపించు. దేవునికి స్తోత్రం చెప్తారా? బికాస్ ప్రేమ, ఆ ప్రేమ మనం పొందుకోవాలి. మొదటిగా ఆ ప్రేమను ఇతరులకు పంచాలి, శత్రువులను ప్రేమించాలా. నువ్వు ఎంత వాడబడినా, ఎంతగా దేవుడు మనకున్నా, ఎంతగా దేవుడిని మన మధ్యలో కార్యాలు చేసినా, నిన్ను వాడుకుంటున్నా, ప్రేమ లేకపోతే, ప్రేమించకపోతే, హల్లెలూయా. దేవుడు మనం ఎంత దూరమైనా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పడిపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది అగాపేలో. మనము కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాడు, అరే ఇది ఇంతగానో ప్రేమిస్తున్నాడు నేనని వెర్రివారుగా నవ్వుతూ ఉంటారు కొంతమంది దేవుని బిడ్డలు ఏదైనా ప్రేమిస్తుంటే. అది అగాపే. కొంతమందికి మనం దేవుడి ప్రేమను చూపిస్తుంటే వారందరూ కూడా మనం చూసి హేళన చేస్తాడు, కానీ వారు గొప్ప మేలు పరలోక రాజ్యంలో ఉంటారు. ఒకసారి ఒక ఆవిడ చెప్తా ఉంది, మా భర్త అందరికీ సహాయం చేస్తుంటాడు, అందరూ నవ్వుతూ ఉన్నారు అని బాధపడతా ఉండే. ఆ దైవజనుడు అన్నాడు, అది అగాపేలో దేవుని ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయము ప్రేమతో నింపబడునుగాక. ఆ ప్రేమ ఇతరులకు పంచబడునుగాక. శత్రువులను ప్రేమించెదరుగాక, వారికి మేలు చేసేదరుగాక. ఆమేన్. 12:20-21 రోమాపత్రిక. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. ఆకలిగొని ఉంటే ఏం చేయాలా? ఈరోజు మీకు ఎవరైతే శత్రువులు బిర్యానీ పంపండి, వండిన బిర్యానీ, విషం కాదు. దప్పిగొని ఉంటే దాహమిమ్ము. దప్పిగొంటే ఏం చేయాలా? కూల్ డ్రింక్ ఇవ్వకండి, మంచిది కాదు, నీళ్ళే ఇవ్వండి. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. స్తోత్రం. ఇది బాగుంటుంది మనందరికీ. అంటారు కదా, కర్ర విరగొద్దు, పాము చావద్దంటే ప్రేమించు. ప్రేమ కలిగిన వారిని చేర్చుకో. మంచి అంతే. అదేవిధంగా వివేచనంగా, జ్ఞానంగా ఉండాల. సహాయం చేయి. వారి మీద ఏం పోసినట్టు అవుతుంది? అగ్నిని పోసినట్టు అవుతుంది. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండునుగాక. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. గత 2 రోజుల నుంచి నాకు ప్రేమ గురించి చాలా ఆలోచన చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే నా యొక్క జీవితంలో
దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ మరి మనం ఎంత ప్రేమిస్తున్నాము, దేవుడు ఎట్లా ప్రేమించాడు, ఎవరిని ప్రేమించాడు, ఒక వాక్యం చెప్పు దివ్యా, చెప్పు, త్వరగా చెప్పాలా, ముఖాలు చూసుకుంటావు ఎందుకు, ఒక గట్టిగా చెప్పు. దేవుడు నేను చెప్పిన మాట వినపరాలేదా? చెప్పు, చెప్పు. దేవుడు ప్రేమించి ఉన్నాడా? ప్రేమ గురించి చెప్పాడు కదా, ప్రేమ గురించి చెప్పారు కదా ఇంతవరకు. ఆ ప్రేమ గురించి చెప్పు, దేవుని గురించి, దేవుని ప్రేమ ఎటువంటిదో ఒక వాక్యం చెప్పు అన్నా. అర్థమైందా? నువ్వు బీటెక్ చదువుతున్నావు, చెప్పు. మేము తక్కువ చదువుకున్నాం, ఇప్పుడు మీరు బీటెక్ వెళ్ళంతా టెక్నాలజీ పెట్టుండారా, విమానాలు కనిపెట్టాలా, హెలికాప్టర్లు కనిపెట్టాలా, అవి పాత కనిపెట్టిన వాళ్ళు కొత్త కొత్తవి కనిపెట్టాలి ఇప్పట్లో వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా. చెప్పు. మా బైబిల్ వాక్యం చదివే కంటదా? నేను అడిగిన దానికి జవాబు వెంటనే చెప్పాలి నోటితో. దేవుడు అనే వాక్యం ఒక వాక్యం రాదా? సౌజన్య చెప్పు. దేవుడు లోకమును ఒక ప్రేమించినాడు. దేవుడు ప్రేమించింది చెప్పమంటే మనుషులమైన మనము కాదు, లోకంలో ఎవరు ఉంటారు? లోకంలో ఎవరు ఉంటారు? మనుషులేనా ఉండేది? ఇట్లుంటారు. జనరల్ నాలెడ్జ్ మీరు చదువుకుంటే పరీక్షలు పెడతారు, ఎంట్రన్స్ పెడతారు, ఏం రాస్తారు మీరు? ఇప్పుడు రేపు ఎట్లుంది పరీక్షలు తెలుసా? కాంపిటీషన్ అంటే లోకాన్ని ప్రేమించాలంటే లోకంలో ఏమేమి ఉన్నాయి? చెట్లు కూడా ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనుషులే కాదు, సకలం అంటే చిన్న చిన్న పురుగులు అన్నీ. అటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి నిన్ను మన అందరినీ ప్రేమించాడు. ఇప్పుడు మా బాబు చెప్తుంటే తల్లి అయినా తండ్రి అయినా ఏమంట ఎవరిని మరుస్తారు? పిల్లలను మరుస్తున్నారు. ఈరోజు పేపర్లలో చదువుతుంటే, వార్తల్లో వింటుంటే, నలుగురు ముగ్గురు పిల్లలు కానీ దాకా తల్లిని చూడరు, తండ్రిని చూడరు, ఆస్తిపాస్తుల కొరకు కొట్లాడుకొని తల్లిని చంపుతున్నారు, తండ్రిని చంపుతున్నారు, అన్నదమ్ముడు కొట్లాడుకుంటూ ఇటు చంపుకుంటారు. ఆఖరికి ఎందుకో మరి దేవుని స్తోత్రం, కొంతమంది అంటే నేను జనరల్గా చెప్తున్నాను, ఇంత మునుపు చూస్తున్నాం ఫస్ట్లో నుంచి పుట్టినప్పటి నుంచి. నేను ఇప్పుడు 6వ తరంలో చూస్తున్నా, 6వ తరం వరకు ఉంటున్నా, 6వ తరం. కానీ నాదేంది ఇప్పుడు 4వ తరంకే. మా తాతగారు ఏమి, మా నాన్నగారు ఏమి, నేనేమి, నా కొడుకు ఏమి, 4. మా అక్క మాత్రం ఆమె మనవరాలు కూడా పెళ్లి చేసి చనిపోయింది. ఆ మనవరాలు పెళ్ళి అయినా కొత్తగా నేను పోయి చూడడానికి పోయినా 2007లో. పాపం 2008లో చనిపోయింది. మా తమ్ముడు 13 అంటే ప్రేమ అనేది మా పెద్దక్క అందరికంటే పెద్ద ఆమె. కాబట్టి నాకు ఎంతో ప్రేమగా నేనంటే చాలా, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నేను ఇప్పటికి కూడా వాళ్ళు చాలా ప్రేమగా. కానీ మా తమ్ముళ్ళు కొంత తిరుగున్నా వాళ్ళని దండిస్తూ చేసుకుంటాను. కానీ ప్రేమను గురించి చెప్తున్నా. దేవుని స్తోత్రము. 27వ కీర్తన 10వ వచనం చదవండి. త్వరగా 27వ కీర్తన 10వ వచనం. కాబట్టి తల్లి తండ్రి ఈ అంత్యకాలంలో విడిచిపెట్టే రోజులు వస్తున్నాయి, తల్లి అయినా తండ్రి అయినా. కానీ తల్లిదండ్రిని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు జీవిస్తారు? దీర్ఘాయువు. అర్థమైందా? కానీ తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించకపోవచ్చు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తే అంతే. ఇప్పుడు మా తల్లిని తీసుకొచ్చి 4 నెలలు పెట్టుకున్నా, మా తండ్రిని తీసుకొచ్చి నా పరిస్థితులు సరిగా లేవు. అర్థమైందా? నేను నా తరపున ఎట్లా నేను ప్రేమించుకుంటున్నానో పాస్టమ్మ గారి యొక్క బంధువులను కూడా నేను ప్రేమించాను. అర్థమైందా? వాళ్ళ కుటుంబాలందరినీ ప్రేమించాను. ఇప్పుడు కూడా నేను మా యొక్క బంధువుల మధ్యలో కూడా ప్రేమ అనురాగులతో మాట్లాడుతూ ఉంటున్నా. కాబట్టి ఎవరు చెప్పడం వేరు, చూసేది వేరు, చెందేది వేరు. కాబట్టి ఈ మధ్య నాకు కూడా పెడప్ అయిపోయినా. ఏం పెడప్? ఎప్పుడు నేనే ఫోన్ చేస్తున్నా, ఎప్పుడు వాళ్ళ గురించి అడుగుతుంటా ఫోన్లలో. వాళ్ళు మాత్రం నాకు పొడు కూడా చేసి ఎట్లుండవు అని అడగలే. అందుకొరకు ఎందుకు ఎక్కువ ఫోన్ చేసుకోవాలి అని చాలిచ్చిన.
కాబట్టి ప్రేమ అనేది అంతం వరకు చూడు. అంత్య దినాల్లో ఎట్లుంటాయంటే కాలాలు తెలుసా? 2 తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1 వచనాలు చదివితే చూస్తుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని జాగ్రత్త. అపాయకరమైన కాలాలు ఎప్పుడు ఏమైతామో మనకు తెలియదు, తెలుసా? అపాయకరమైన కాలములు దేవుని బిడ్డలకు తెలియపరుస్తుంటారు. ఆపదలు వచ్చేటప్పుడు తప్పించుకోవడానికి. నాకైతే చాలాసార్లు ఆపదలు రాకమునిపై ఒక విషపురుగు నుంచి తప్పించాడు. రాత్రి నాకు చూపించాడు. పోతుంటే దారిలో పాము వస్తుంది, నన్ను తౌడుకుంటూ పోతుందని చూపించాడు. నోరు మూసుకున్నది. అదే మా పాశ్రమ వల్ల వదిన ఆమె మీదకి పడిగి కూడా ఎత్తిందంట. నేను ఎడికి కూడా చూడలేదు. ఎయిర్పోర్ట్ సగం మీద వచ్చి గుమ్మడిదల నుంచి పోయేటప్పుడు రాత్రి ప్రార్థన చేసినప్పుడు దర్శనాలు ఎప్పుడు కూడా నాకు దర్శనాలు 3 నెలలు కూర్చొని ప్రేయర్ చేస్తుంటే దర్శనాలు ఏం చూస్తున్నామో అది పోతుంటేనే కనపడుతుండే. చర్చికి పోగినాక సాక్ష్యం ఇచ్చేటప్పుడు సాక్ష్యం ఇవ్వబోయేటువంటి సాక్ష్యం కూడా నేను ఇక్కడ చెప్పిపోతుంటే అర్థమైంది. అట్లనే పాస్టమ్మ నేను కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు ఆమెకు ఏ విధంగా వస్తుందో మరి నాకు కూడా అదే ఇది కరెక్ట్గా దేవుడు ఏర్పాటు చేసింది అనేది గ్యారెంటీ అని చెప్పి వెళ్తుంటే ముందు. అట్లా ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కాబట్టి అంత్య దినాల గురించి చెప్తుంది. ఇప్పుడు అన్ని నెరవేర్పు దినాల్లో మనం ఉంటున్నాం. భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలు దీవించుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఎవరైతే వాక్యములకు లోబడి దేవుని ప్రేమను కలిగి, అంటే అందరితోనూ మనం ఉండలేము, అందరితోనూ సహజంగా కలిసిమెలిసి ఉండలేము కొన్ని పరిస్థితులు. ఎందుకంటే మనం వాళ్ళని ప్రేమించిన వాళ్ళు మనను వ్యతిరేకిస్తుంటారు. కాబట్టి కానీ దేవుని యొక్క ప్రేమ అనేది మనకులో చాలా బాగుంది. ఎందుకంటే ఆయన తన రక్తం ఇచ్చాడు, తన ఆత్మను మనలో ఉంచి ఆయన సన్నిధిలో మనము కల్మషం లేకుండా నిందారహితంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని, మరి ఆత్మీకంగా జీవించాలని చెప్పబడుతుంది. కాబట్టి అంత్య దినంలో అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్పి దేవుని యొక్క గ్రంథం. అపాయకరమైన కాలాలు, భయంకరమైన కాలాలు వస్తుంటాయి. ఏమేమో జరుగుతుంటాయి. ఇంకా ఏం జరగబోతే తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మళ్ళీ ఇంకొక మాట అంటే చూడండి, నెక్స్ట్ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, చాలా స్వార్థం. నిజంలో స్వార్థం ప్రియులు చాలా. కొంతమంది తిండి కాడు ఉంటే, డబ్బు కాడు ఉంటే, రకరకాలుగా అవతల మంచి దేవుని స్తోత్రం. నేను ట్యాబ్లెట్ వేసుకోండి, తినబోవడానికి ఎవరన్నా వచ్చినారంటే ఇంకా తిండి కూడా మర్చిపోయి నేను గంటలు కూర్చున్నాను. ట్యాబ్లెట్ వేసుకొని తినాలా, నేను తినాలని నేను వాళ్ళకి చెప్పి మళ్ళీ నేను తినను. వచ్చిన వాళ్ళతో మాట్లాడి అర్ధగంట అయినా గంట అయినా ట్యాబ్లెట్ వేసుకున్నా పోనీ వేసుకుంటే ఏమవుతుంది, దేవుని సన్నిధిలో అని ఉండ కదా అని అట్లా నేను ఆయన ఆ ట్యాబ్లెట్ వేసుకుంటూ మర్చిపోతాను. కాబట్టి నీళ్ళు దాహం ఉండదు, వాక్యము అట్లా. ఎందుకంటే ఎవరు వచ్చిన మనుషులను తృప్తిపరచకపోతే నాకు మంచిది కాదు. దేవుని స్తోత్రం. నా హృదయం నేను గురించి మీకు చెప్తున్నా. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. డబ్బులు కాదు, డబ్బులు శాశ్వతం కాదు. నాకు ఫ్రెండు, మేము ఎంతో ప్రేమించాం. ఇది 9 నుంచి 12 ఇంటర్మీడియట్ వరకు చాలా ప్రేమగా ఉన్నాం. ఇదే డిఫెన్స్ కాలనీలో భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, భార్య ఇంజనీరు. దేవుని స్తోత్రములు. వాళ్ళ ఇళ్ళకి నేను ఎన్నోసార్లు పోయినా కానీ వాళ్ళు నాకు దగ్గరకు ఒక్కసారి కూడా రాలేదు. ఆఖరికి తండ్రి చనిపోతే అదే రోజు నేను వెళ్ళాను. కాబట్టి మళ్ళా పిహెచ్డి, రెగ్యులర్ స్తోత్రం పిహెచ్డి కూడా చేశాడు. నేను మిలిటరీలో నుంచి చేసేటప్పుడు తిరుపతి పోతే ఆయన ఎంఏ చదువుతున్నాడు. కాబట్టి పోతే అప్పుడు ఆయన లేడు. ఎందుకని నేను చెప్తున్నా అంటే ప్రేమ అనేది మళ్ళీ వాక్యాల చాలా బాగా చెప్తారు, వాక్యాలు బాగా చెప్తారు చాలా. దేవుని స్తోత్రం. 3 అంతస్తుల ఇల్లు పెట్టుకున్నాడు. ఆ 3 అంతస్తుల ఇల్లు చాలదా, ఒక్కడే కొడుకు, మళ్ళీ ఆయనకు 2 బిడ్డలు. పెళ్ళికి కూడా నేను వెళ్ళాను అనుకోండి. దేవుని స్తోత్రములు. ఎందుకు నేను చెప్తున్నానంటే మరి నేను పెళ్ళికి పిలిస్తే రాలేదు అనుకుంటా కదా. శాంతయ్య వచ్చినారా? చాలే కదా శాంతయ్య. వాళ్ళ బిడ్డల పెళ్ళికి పోయినా, కొడుకు పెళ్ళికి పోయినా, అన్నిటికి పోయినా 9 నుంచి 12 వరకు నేను ఇంత ప్రేమిస్తే అర్థమైందా? 12 4 సంవత్సరాలు బాగా ఇద్దరం అంత బాగా క్లోజ్గా ఉన్నోళ్ళము. మరి లాస్ట్ ఏంది? దేవుని వాక్యము, ప్రార్థన అంటే ఆత్మీయంగా నేనేనా అప్పుడప్పుడు పుచ్చుకున్నా. మిలిటరీలో ఫ్రెండ్స్ తట్టుకోలేక ఫ్రెండ్స్లో
ప్రేమించి నాకు రాజుగారు, భీమవరం రాజుగారు రామకృష్ణ రాజు, ఆ రాజుగారి ఫ్రెండ్ కాబట్టి నాకు ఆ నీళ్లు మంచిది కావు, కిరసనాయిలు ఉన్నాయి, కొంచెం తాగితే మంచిదని నాకు చెప్పటం వల్ల ఒక కార్టేన్ కూడా ఆయన పిల్లి వెంకట్రావుని బల్య క్యాస్ట్, దేవుని స్తోత్రం, వాళ్ళకు షిప్పు ఏదో ఓడ కూడా ఉన్నది అప్పుడు ఆ రోజుల్లో, ఓటలు కూడా ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఆ కార్టేన్ కోణ దేవునికి స్తోత్రములు. ఎందుకు నేను చెప్తున్నంటే, నేను చెప్పవలసింది ఏంటంటే ప్రేమ, చాలా ప్రేమ. కాబట్టి ఆ వెంకట్రావు, రాజు, మేము ముగ్గురం చాలా క్లోజ్గా ఉండినాం దేవుని కృప వలన. మరి నేనేమో ప్రేరుకు పోతుంటే వాళ్ళు హిందూ టెంపుల్లోకి పోతుండ్రు, అన్నీ చేసుకుంటుంటే ప్రేమ అనేది లాస్ట్లో వరకు ఆ ప్రేమ ఎంత అంటే అంత. ఆ కుటుంబం నుంచి వాళ్ళ తమ్ముడు దేవుడిని నమ్ముకొని ఒక మంచి పాస్టర్గా గాజువాకలో పీటర్ అంటే ఆయన సేవ చేస్తున్నాడు. ఆ రోజుల్లో నా దగ్గరకు వచ్చి చర్చి కడుతున్నారు, కొంచెం డొనేషన్స్ ఇవ్వమంటే నేను ఎంత ఇచ్చానో నాకు జ్ఞాపకం లేదు, డొనేషన్ ఇచ్చిన. అంటే సరిగా లేకపోయినా చర్చి అంటే ఎందుకు నేను చెప్తుండంటే ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క ప్రేమ అనేది నిజంగా క్యాస్ట్ కానీ అది కానీ ఇది కాదు కానీ దేవుని ప్రేమించే వారికి ఏమంటాడు బైబిల్ గ్రంథంలో, ఏం కలుగుతుందంట? సమస్తం అంట. సమస్తం, ఒకటి కాదు, రెండు కాదు. కాబట్టి ఈ తరుణమున దేవుని మనం ప్రేమిస్తే ఈ స్వార్థము, స్వబుద్ధి, స్వనీతి అన్నీ ఇడిచిపెట్టి యేసు ప్రభు మన కొరకు శిలువ మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన రక్తము చిందించి, ఆయన రక్తము ప్రతి పాపంలో నుండి ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో తన వాక్యాలు, తన యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకొని, ఆ రక్తమును జ్ఞాపకం చేసుకుని పండుకునేటప్పుడు మన చుట్టూ ప్రభువా నీ రక్తము ప్రోక్షింపచేసి మంచి నిద్ర ఈ దేవా అని మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రయాణాలు చేసినప్పుడు, వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ సహాయం కావాలని మనం అడగాలి. ఇట్లా బల్ల ఆరాధనకు వస్తున్నప్పుడు పవిత్రంగా, పరిశుద్ధంగా మనం మనవలసమే పడిపోతుంటాము. మనగా మన దేవుడి మట్టితో చేసిన వాళ్ళం కాబట్టి మన యొక్క జీవితంలో సమర్పించుకొని సజీవ యాగంగా ఆయన యొక్క సన్నిధిలో ఈ బల్ల ఆరాధన తీసుకుంటున్నప్పుడు మనం చాలా పవిత్రంగా చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనను దర్శించి బలపరిచారు. కాబట్టి అంతకాల దినాల్లో జరగబోయేటువంటిది అవన్నీ ముందే పరిశుద్ధాత్మ ద్వారా జరిపించబడింది. ఇప్పుడు కూడా రాబడింది. నేను ఇప్పుడు మా సొంత ఊరికి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకు బోధిస్తుంటా అన్నీ చేస్తుంటా. దేవుని స్తోత్రం, బాప్తిజం పొందినామంటారే. నేనన్నా మీరు బాప్తిజం పొందితే మరి దశంభాగం ఇస్తున్నారా అంటే దానికి సరిగ్గా జవాబు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? ఇయ్యరు. మా ఫాదర్ కూడా ఒకసారి అడిగాడు, రే నువ్వు దశంభాగం ఇస్తున్నావు అన్నాడు. మా నాన్న టీచరు, బాగా తెలుగు బాగా పండిట్కి లెక్క చేస్తారు. మరి నాయన నువ్వు వాక్యం నాకు చెప్తుంటావు కదా, దేని గురించి చింత చేయొద్దంటే కదే, మరి నువ్వు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు నాయన, ఉన్నదా లేదా వాక్యం అంటారే. నేను ఇచ్చింటే మీరు ఏమైపోయిందో అన్నారు. నేనన్నా ఏమైందో ఇంకా బాగైపోయిందేమో అంటే అర్థమైందా. నేను అట్లా మా ఫాదర్తో కూడా డిస్కషన్ కూడా చేసినాను. నాకంతా లెటర్లు రాస్తుంటే చింత చేయొద్దని, ఇప్పుడు నువ్వెందుకు ఇట్లా అంటున్నావు నాన్న అని కూడా మా నాన్న అడిగినోని. కానీ దేవుని కృప వల్ల ఆత్మీయంగా లేకున్నా దేవుడు నన్ను పట్టుకొని నేను మా తమ్ముని సేవ చేయాలనుకున్నా కానీ మరి దేవుని స్తోత్రం నేనే చేయడానికి వచ్చాను. అట్లనే మా జాషువాను సేవ చేయాలని నేను అనుకుంటే వాడు ముందుకు రాలే, ఈయన వచ్చాడు. ఈయన రానని ఆయన వచ్చాడు. ఆయనేమో దేవుని వద్దులేనైనా తమ్ముడే చేస్తాడని చెప్పాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మీరందరూ కూడా మా కుమారుల విషయంలో మోషే, అహరోనులు కలిసి ఎట్లా సేవ చేశారో పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు కూడా ఆ ప్రకారంగా చేయడాని గురించి మీరందరూ కూడా ప్రార్థించాలని, ముఖ్యంగా మన సంఘం పవిత్రంగా, పరిశుద్ధంగా దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి బల్ల ఆరాధన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన పరిస్థితులన్నింటిలో దేవుడు సహాయం చేయడం నిమిత్తమై దేవుడు గొప్ప కార్యుడు. ప్రతి ఒక్కరి పట్ల నమ్మి విశ్వసించి బాప్తిజం పొందిన వారి కుటుంబాలందరి పట్ల ఆయన గొప్ప కార్యాలు చేయటకు శక్తిల దేవుడు అన్నాడు. అందరూ ఒకరు దేవునికి స్తోత్రం చెప్దాం.
ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. దేవుడు మిమ్మల్ని నూడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని నూడుతున్నాడు. స్వస్థత కలుగుతుంది. నీ రాష్ట్రంలో వచ్చిన విరిగిపోయి వచ్చిన ఇప్పుడు దేవుడి ప్రేమతో నింపబడుతున్నాడు. దేవుడి ప్రేమతో నింపబడుతుంది. ఓ దేవుడి పరికరం దేవుడి కృపతో నింపబడుతున్నా. ఓ విరిగిపోయిన నీ హృదయాన్ని ఓ దేవుడు నేను మరలా చక్కదిద్దుతున్నాడు. చక్కదిద్దుతున్నాడు. నేను మోసం చేశారేమో, నువ్వు బాధపడుతున్నారేమో, ఆయన ప్రేమతో నింపుతున్నాడు. ఆయన జాలితో నింపబడుతుంది. ఓ గొప్ప సమాధానం, గొప్ప సంతోషం, గొప్ప నెమ్మది, గొప్ప చల్లదనం. ప్రేమ, దేవుని ప్రేమతో, ఆ ప్రేమ ద్వారా స్వస్థత, ఆ ప్రేమ ద్వారా అభివృద్ధి, ఆ ప్రేమ ద్వారా I love you, I love you. In Jesus' name, Amen. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సాహసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగా నడిపించుకున్నాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాడు, యేసు రక్తమే ఇచ్చాడు, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్.